ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్న బీజేపీ నేతల ప్రకటనలతో మైనార్టీలో ఆందోళన నెలకొంది. వైఎస్ఆర్ చలువతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రయోజనాలు అందుకుంటున్న ముస్లింలు రిజర్వేషన్లు తొలగిస్తే వాటికి దూరం అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో ముస్లిం జేఏసీ నేతలు సమావేశమవగా సీఎం జగన్ ముస్లింలకు అండగా నిలబడతారని భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో మైనార్టీ రిజర్వేషన్లపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ముస్లిం జేఏసీ నేతలు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు రాష్ట్రంలో మైనార్టీ రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న బీజేపీ నేతల ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం సమాజంలో ఉన్న పేద వర్గాలకు బాసటగా నిలుస్తున్న రిజర్వేషన్లు తీసివేస్తే తామంతా ఎంతో నష్టపోతామని, మైనార్టీల వెనుకబాటుతనం అలాగే కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై ఇటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదని జేఏసీ నేతలకు భరోసానిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని, రిజర్వేషన్ల తొలగింపునకు ఒప్పుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని హామీ ఇచ్చారు. 100 అయినా గానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా. మరి బాబు, మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా? మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా? మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ? సిఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీ చట్టాల అమలుపైన కూడా వైఎస్ఆర్సీపీ స్పష్టత ఇచ్చిందన్న సజ్జల వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోని మైనార్టీలు ఉన్నారని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన విధానం వల్లే ఈరోజు వేలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్ తయారయ్యారు. వాళ్ళ కుటుంబాలు స్థిరపడమే కాకుండా ముస్లిం మతంలో కూడా ఎడ్యుకేషన్ బాగా పెరిగి ఇప్పుడు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని సమాజంలో ఉన్నత స్థాయికి పెరిగే సంఖ్య పెరిగింది. ఈ టైంలో దానికి ఏమాత్రం దెబ్బపడినా కూడా మళ్ళీ తరతరాల వెనక పోయే అవకాశం ఉంటుంది ముస్లిం మైనారిటీలందరూ. కాబట్టి ఆందోళన చెందాల్సింది అక్కడ చెందాలి. ముందు ఇమ్మీడియట్ థ్రెట్ అది ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి. బీజేపీ రాష్ట్ర శాఖ అన్నా చెప్పాలి, లేకుంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వరకు మేము దీని గురించి పట్టించుకోమని చెప్పాలి. అది చెప్పేంత వరకు చంద్రబాబు చెప్పే మాటలకు ఎలాంటి విలువ ఉండదు. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా ప్రకటించిందని, అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని సజ్జల ప్రశ్నించారు. దీనిపై కూటమి నేతలు ముస్లిం సమాజానికి స్పష్టత ఇవ్వాలన్న సజ్జల మైనార్టీలు కూడా కూటమి నేతలను గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ విధానం అదైనప్పుడు చంద్రబాబు నాయుడు దాని నుంచి నా వరకు నేను ఇక్కడ అది జరగనివ్వని ఎట్లా చెప్తాడు? అది అర్థం కావట్లేదు. ఆ మేరకు వాళ్ళ బీజేపీ నుంచి క్లారిఫికేషన్ ఇంతవరకు రాలేదు. లేదా ఈయన అదేనా ఇప్పించాలని ఆల్రెడీ డిమాండ్ చేశాం, మళ్ళీ చేస్తున్నాం. అది మైనార్టీ సోదరులు కూడా అందరూ డిమాండ్ చేయాలి. అయ్యా మీ 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 వైఖరి ఏంటి అని బీజేపీని, ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలు చెప్పాలి, బీజేపీ నాయకులు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ అది చెప్పించాలి. అది చెప్పకుండా దాన్ని చాప కిందకి తోసేసి ఏం తెలియనట్టు ఇదిగా ఉండడానికైతే వీలేదు. అయితే ముస్లింల అపోహలన్నింటినీ సజ్జల రామకృష్ణారెడ్డి తొలగించారన్న జేఏసీ నేతలు చంద్రబాబు ద్వంద్వనీతిని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల రిజర్వేషన్లకు భరోసా ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గౌరవనీయులతో కలిసి ఒక హామీ తీసుకుందామని ఈరోజు మేమందరం వచ్చాము. వారు 4% రిజర్వేషన్ కానీ, హజ్ హౌస్ గురించి కానీ, ఎన్ఆర్సీ, సిఏఏ గురించి కానీ, మిగతాది ఎక్కడైనా ఏ విషయంలో కూడా మా గవర్నమెంట్ మీకు సపోర్టుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలతో సమానంగా వెనుకబాటులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని మైనార్టీ వర్గాలు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యను అభ్యసించడం, ఉద్యోగాలు పొందడం జరుగుతున్నాయని ముస్లిం జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లుగా మైనార్టీల జీవితాల అభ్యున్నతికి ఆసరాగా నిలుస్తున్న రిజర్వేషన్లను తొలగిస్తే సహించేది లేదని, పోరాటానికి సిద్ధమని అభిప్రాయపడుతున్నారు.